యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ వ్యవహారంలో జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ఆనందదేశ హిందూ పీఠం పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అట్లూరి నారాయణరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో హిందూ సాధు పరిషత్ ఆధ్వర్యంలో వర్తమాన అంశాలు, హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్న యూట్యూబర్ను జగన్ వెనుకుండి నడిపిస్తూ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే వారిని సమర్థిస్తున్న వైసీపీను ప్రజలు పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మసీదులకు వెళ్లిన జగన్ దేవాలయాలకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. హిందూ ధర్మాన్ని కించపరిచే వ్యక్తికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో ట్వీట్ చేసి వెనకేసుకు రావడం ఏమాత్రం తగదన్నారు. దేవుళ్లను అవమానించే వారిని సమర్థించే వైఖరిని సమాజం తిరస్కరించాలని కోరారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ రాజకీయాలు మానేసి కేవలం హిందూ ధర్మం మీద, హిందూ దేవుళ్ల మీద, దేవాలయాల మీద అపచారాలు, అపకీర్తిని తీసుకురావాలని ఒక టీమును తయారు చేసి ప్రశ్న రావణ్, జడా శ్రవణ్, అభినయ్ పాస్టరు ఇలాంటి వాళ్ళని కొంతమందిని తయారు చేసి ఇలాగా మతాల మధ్య, హిందూ మతం మధ్య, క్రిస్టియన్ మతం మధ్య వాళ్ళకి ఒక లేనిపోయిన అపోహలు కలిగించి హిందూ దేవతల యొక్క ప్రకృతిని తగ్గించాలని, వాళ్ళ యొక్క ప్రతిష్టని తగ్గించాలని, హిందువులను అవమానపరచాలని ఏకైక లక్ష్యంతో ఈ వైఎస్ఆర్సీపీ చేస్తోంది. ప్రతిపక్ష పార్టీ అనేది కేవలం ప్రజల బాగోగుల గురించి, ప్రజలకు మంచి జరుగుతుందా లేదా చూడాలి తప్పితే ఇలాగా ఒక ధర్మం మీద, ఒక మతం మీద ఇలా కావాల్సుకుని ఇలాంటి ప్రచారాలు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ అనేది పుట్టడమే హిందూ ధర్మం యొక్క వ్యతిరేక అభిప్రాయంతో, వ్యతిరేక విషయాలతోటి పుట్టింది. అందువల్ల మేము ఈ వైఎస్ఆర్సీపీని హిందువులందరూ కూడా రాష్ట్రాన్ని నుంచి బహిష్కరించాలని ఈ సమావేశం ద్వారా పిలుపునిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి హిందువులని కుట్ర చేసి ప్రశాంతంగా ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ని అల్లకల్లోలం చేయాలని, అన్ని మతాలతో సఖ్యతగా ఉండేటటువంటి సర్వమత సౌభ్రతత్వాన్ని పాటించేటటువంటి హిందువుల్ని వంచాలని ఇక్కడ వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో చాలా కుట్రలు చేస్తున్నారు.